అందరికీ నమస్కారం. జాతీయ పితారాలో ఇవ్వబడిన ఉన్ముఖ్ మాడ్యూల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఈ ఉన్ముఖ్ మాడ్యూల్ అనేది మనకి కంటిన్యూమ్ టూల్గా ఉపయోగపడుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఫార్మల్ స్కూల్కి వచ్చేటటువంటి విద్యార్థి ఏ రకంగా ఫార్మల్ స్కూల్కి అలవాటు పడాలి అనే అంశాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. అయితే ఈ ఉన్ముఖ్ బుక్ మనందరం కూడా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే అసలు పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి ఏ రకంగా మనము ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, వాళ్ళకి పాఠశాలను ఏ విధంగా పరిచయం చేయాలి అనేటటువంటి యాక్టివిటీస్ అన్నీ ఇందులో ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ పంచకోశ విధానం కూడా, అంటే పంచకోష్ని 5 డొమైన్స్కి కనెక్ట్ చేస్తూ కొంత కంటెంట్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ 5 డొమైన్స్ పిల్లలకి కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్కి ఏ రకంగా ఈ 5 డొమైన్స్ ఉపయోగపడతాయో, అలాగే పంచకోశ విధానం ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, పేరెంట్ రోల్ ఏంటి, అలాగే కమ్యూనిటీ రోల్ ఏంటి, పేరెంట్ రోల్ కమ్యూనిటీ రోల్ని కూడా మనం ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే కమ్యూనిటీని ఏ రకంగా ఈ ఉన్ముఖ్ మాడ్యూల్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ చేయొచ్చు అనే అంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రతి యాక్టివిటీ కూడా ప్లే బేస్డ్గా ఉంది, పిల్లలకి బర్డెన్గా ఉండదు. దీనిని క్లాస్ రూమ్ ఎలా ఆర్గనైజ్ చేయాలనే విషయాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ యొక్క మాడ్యూల్ని, ఈ కంటిన్యూమ్ టూల్ని ప్రతి ఉపాధ్యాయులు కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.